పూరా లోకల్. భూకంపాలు, సునామీలు వచ్చే ముందు మీరు ఎందుకు చెప్పారు? అంటే ఒక మనిషి పుట్టుక గురించి చెప్తారు, ఒక మనిషి పెళ్లి గురించి చెప్తారు, ఎప్పుడు వేసుకోవాలి, ఒక మనిషికి ఎంతమంది పిల్లలు పుడతారో చెప్తారు, మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో చెప్తారు. మరి ఎందుకు భూకంపాల గురించి, సునామీల గురించి చెప్పారు? మనిషి చావు గురించి ఎందుకు చెప్పారు మీరు? అంటే ఇక్కడ ఏంటంటే మన సునామీలు వచ్చేది కూడా చెప్పొచ్చు. ఎలా? ఆస్ట్రాలజీ ప్రకారము ఎవరు చెప్పగలుగుతారంటే ఎవరికైతే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అడ్వాన్స్డ్ మనకు అడ్వాన్స్డ్ వెస్టర్న్ ఈ మూడు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా సునామీలు వస్తాయని చెప్పగలుగుతారు. మరి భూకంపాలు చెప్పలేరా? భూకంపాలు, సునామీలు వచ్చాయని చెప్పగలుగుతారు, ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే స్వార్థంతో, అంటే ప్రపంచం గురించి ఆలోచించుకోకుండా తన స్వార్థం కోసం నేనేమవుతాను, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నేను ఎప్పుడు కెరియర్లో సెటిల్ అవుతాను, అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. కాబట్టి మనం అది మనం పక్కన పెట్టగలుగుతున్నాం. సో అలాగా కూడా అడిగినప్పుడు ఎవరు చెప్పగలుగుతారంటే ఈ మూడు వచ్చిన వాళ్ళు, అడ్వాన్స్డ్ కేపీ వచ్చిన వాళ్ళు, వెస్టర్న్ వచ్చిన వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఒక గ్రహానికి మధ్య ఎటువంటి యాంగిల్ ఫామ్ అయింది, ఎటువంటి డిగ్రీల్లో గ్రహాలు ఉన్నాయనేది చూసి మనం చెప్పగలుగుతాం, ఖచ్చితంగా చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు యురేనస్కి కుజుడికి మధ్య ట్రయాంగిల్ అంటే మామూలుగా అర్ధకోణ స్థితి కానీ కోణ స్థితి కానీ ఉంటే మంచిగా ఉంటుంది. అలా కాకుండా స్క్వేర్ యాంగిల్స్ ఏర్పడ్డాయి అనుకోండి, అంటే కుజుడేమో ఒక రాశిలో ఉండి కుజుడి తర్వాత నుంచి వచ్చే 4వ రాశిలో యురేనస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటి మధ్య డిగ్రీలు కరెక్ట్గా లేకున్నప్పుడు అక్కడ వచ్చే నక్షత్రం కూడా చూసుకొని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కుజుడు ల్యాండ్కి రిలేటెడ్, అలాగే యురేనస్ కూడా మామూలుగా భూమిలో ఉండే మీథేన్ వీటన్నిటికి సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యురేనస్కి కుజుడికి మధ్య డిగ్రీలను చూసి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు సునామీలు ఎప్పుడు వస్తాయి, భూకంపాలు ఎప్పుడు వస్తాయని చెప్పొచ్చు. అది ఎవరు చెప్పగలుగుతారంటే ఈ మూడు బాగా తెలిసిన వాళ్ళు, అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే తర్వాత కేపీ అంటే కృష్ణమూర్తి పద్ధతి, వెస్టర్న్ ప్రకారం ఈ మూడు చూసి ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ మనకొచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ స్వార్థం కోసం వస్తారనమాట, నాకేమైంది, నేను ఎప్పుడేమవుతాను. సో అందువలన అది ముందుకు రాలేదు, ఇవి ముందుకు వస్తున్నాయి అంతే.